నడిపించటానికి, వాళ్ళని బలపరచటానికి తండ్రి అయిన దేవుడు వారితో మాట్లాడుతున్న మాట, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? ఆయన చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి అని. ఆయన మన అందరి యొక్క దోషముల నిమిత్తము చనిపోయి తిరిగి మూడవ దినాన్ని లేచిన వ్యక్తి అని దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించాలని యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క సువార్త నిమిత్తము కొంతమంది చేసిన ఒక పరిచర్యను ఈ దినాన మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరట దేవుడి ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఒక యవనస్తుడు, మనకందరికీ యవనస్తులందరికీ బాగా తెలుసు, దేవుని బిడ్డలందరికీ తెలుసు, సామ్యుయేల్ మోరిస్ గురించి. అతను ఆ పేరు మార్చబడక ముందు అతని పేరు కాబు. వారు అడవి జాతుల యొక్క తెగల మధ్య నివసించే వ్యక్తి అతను. అయితే రెండు తెగల మధ్య ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఒక తెగము చెందిన వ్యక్తి కాబు వాళ్ళ యొక్క నాన్న ఆ యొక్క యుద్ధంలో ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఓడిపోయిన యొక్క వ్యక్తుల నుంచి వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి వారిని ఏం చేయాలంటే వారే అట్టి పెట్టుకుంటారు. తీసుకెళ్ళి ఏం చేస్తారు? వారిని అట్టి పెట్టుకుంటారు. వారి జీవితకాలము వారికి బానిసత్వంలో బతకాలి. ఆ యొక్క ఓడిపోయిన ఆ యొక్క ఇంటిలో నుంచి మొదటగా ఉన్న ఆడపిల్ల కానీ మగపిల్లవాడిని కానీ తీసుకొని వెళ్ళాలి. అయితే ఆడపిల్లని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ కాబుని యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆడపిల్ల వద్దు, నన్ను తీసుకుని వెళ్ళండి అని తన చెల్లికి బదులుగా తను ఏం చేస్తాడంటే తను తీసుకుని వెళ్తారు. తను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ శత్రువులు తను ఏం చేస్తారంటే విపరీతంగా తనని హింసించడం మొదలు పెడతారు, కొట్టడం మొదలు పెడతాడు. అనేక రకాలైన చిత్రహింసలు ఆ వ్యక్తికి పెడుతూ ఉంటారు. ఆ పెట్టే క్రమంలో ఆ కాబుని యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళ మధ్య నుంచి తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి. ఆ సందర్భంలో ఆ యొక్క వ్యక్తిని, ఇక యవనస్తుని, చిన్నపిల్లవాడిని చంపాలని వారు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం చేయాలని? చంపివేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఎలా చంపాలనుకుంటారంటే ఒక ఎడారిలోకి తీసుకుని వెళ్ళి అంతకుముందు బహు భయంకరంగా తనను హింసిస్తారు. కొడరాలతో కొడతారు, రక్తం వచ్చేటట్టుగా హింసిస్తారు. అన్ని విధాలుగా హింసించిన తర్వాత ఒక ఎడారి ప్రాంతంలోకి తను తీసుకొని వెళ్ళి ఒక గుంట తీసి తను బూడ్చి పెడతారు. ఏం చేస్తారు అంటే చంపటంలో ఎలా చంపాలనేది కొత్తగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆలోచన చేస్తూ ఉన్నారు. చిత్రహింసలు చేస్తూ భయంకరంగా వాడిని అతను కొట్టి, ఆ యవనస్తుని కొట్టి అనేక రకాలుగా చిత్రహింసలు చేసి ఒక ఎడారిలోకి తీసుకుని వెళ్ళి తనను కొట్టి తన చుట్టూ ఏం చేస్తారంటే చిన్న పెద్ద పెద్ద చీమలన్నీ కూడా అతను వచ్చి కుట్టి చంపేటట్టుగా చుట్టూ ఏమేస్తారంటే ఆ చీమలను ఆకర్షించడానికి చిన్న చిన్న బెల్లపు మొక్కలు వేసినట్టు కొన్ని మొక్కలు వేస్తారంట. చీమలు వచ్చి ఏం చేయాలంట? కుట్టి చంపివేయాలి. చూడండి ఎంతగా వారి యొక్క హృదయ కాఠిన్యమో ఉంటుంది. ఒక వ్యక్తిని చిత్రహింసలు చేసి ఆ వ్యక్తిని చంపటానికి ఏం చేస్తూ ఉంటారు? ఒక ఎడారి ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళి అతన్ని బూడ్చిపెట్టి, మెడ వరకు బూడ్చిపెట్టి అతని చుట్టూ ఆ చీమలు ఆకర్షించడానికి కొన్ని రకాలైన అవి వేసినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. ఒక రాత్రికాల సమయంలో తనకు ఒక స్వరం వినపడుతుంది, కాబు లేచి నడువుము అని. ఏమని వస్తూ ఉంది? దేవుడు దర్శిస్తూ ఉంటున్నాడు. కాబు లేచి నడువు అని దర్శించినప్పుడు ఆ బలహీనమైన ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క యవనస్తుడు ఏం చేస్తాడంటే బలము తెచ్చుకొని తన యొక్క శక్తినంతా కూర్చుకొని లేచి వెళ్ళి పారిపోతూ ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అతని వయసు చాలా చిన్న వయసు. ఒక తోటలో పని చేయడానికి
కుదరట్లేడు. ఏం ఏం తోట అంటే అది ఆ, మన టీ ఆకు తోట, కాఫీ తోటలో పని చేయటానికి కుదరతాడు. అక్కడ కుదిరినప్పుడు ఆ యొక్క కాబు అనే ఒక వ్యక్తి అంతకుముందు ఒక అన్యజనుడు, రక్షణ లేని వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి. ఆ యొక్క తోటలో పనిచేయడం కుదిరిన ఆ యొక్క యవనస్తుడితో పాటు మరొక యవనస్తుడు తోడయి ఎక్కడ తీసుకుని వెళ్తాడంటే సండే స్కూల్కి తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి? సండే స్కూల్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సండే స్కూల్ టీచరు వారికి ఒక స్టోరీ చెప్తూ అపోస్తలుడైన పౌలు గారి గురించి చెప్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని నమ్మిన ప్రజలందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? పౌలుగా మారకముందు ఏం చేస్తూ ఉన్నాడు? చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభువుని గురించి తెలియజేస్తూ ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభువు యొక్క సత్య సువార్తను అనేక మందికి తెలియజేస్తూ వారి యొక్క మారు మనసు నిమిత్తము హింసించబడుతూ దూషించబడుతూ ఉండారో వారందరిని కూడా చిత్రహింసలు చేయటము సౌలుగా పౌలు చేస్తున్న పని. ఆ సమయంలో సౌలు యొక్క కళ్ళు పోయినప్పుడు సౌలును దేవుడు దర్శిస్తాడు. సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసిస్తున్నావు అనే ఒక స్టోరీ ఆ సండే స్కూల్ టీచరు వారికి చెబుతున్నప్పుడు కాబుకు ఒక ఆలోచన వచ్చింది. నన్ను రక్షించింది ఎవరు? ఎవరు నన్ను రక్షించింది? ఇక్కడ సౌలును పిలిచింది ఎవరు? సౌలు అంటే నువ్వెవరు అంటే, నువ్వు హింసిస్తున్నా నేను నీ తండ్రిని అని ఆ సౌలు చెప్పినప్పుడు, ఇక్కడ నన్ను రక్షించింది ఎవరు అంటే, నన్ను రక్షించింది యేసు ప్రభువారని ఆ యొక్క కాబు తెలుసుకుంటాడు. ఈరోజు అనేక మంది మనము అన్యులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సువార్త మనకు అనేక సందర్భాలు మనకు వినిపిస్తున్నప్పటికీ కూడా, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పటికీ కూడా దేవుని ఎరగని ప్రజలు అనేక మంది ఉంటున్నారు. వారికి హృదయ కాఠిన్యము చాలా కఠినంగా ఉంటుంది. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన ఇదిగో రాబోతూ ఉన్నాడు, ఆయన ఇదిగో హృదయం అనే తలుపు ఎదుండి నేను తట్టుచూ ఉన్నాడు, ఇదిగో ఆయన ఇప్పుడే నేను పిలుస్తూ ఉన్నాడు అని చెప్తున్నప్పటికీ ఏం చేస్తూ ఉన్నారు? వెళ్ళిపోయేవారు ఉంటున్నారు. ఆలోచన కూడా చేయటంలా. ఏందయ్యా ఇంకా ప్రార్థనకు రావయ్యా అంటే, ఇంకా చాలా సమయము ఉందని అంటాడు. నేను హాస్పిటల్లో పనిచేసేటప్పుడు మా సార్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రైస్తవుడు. సార్ ఎప్పుడు సార్ మీరు పరిచర్య చేసేదంటే, పరిచర్య చేయాలని ఉంది కానీ సమయము కుదరటం లేదు, రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాను, పరిచర్య చేస్తాను. ఎప్పుడంట? రిటైర్ అయిపోయిన తర్వాత. అంటే ఎన్ని సంవత్సరాలకి? అప్పుడు 60 సంవత్సరాలు, ఇప్పుడు 62 సంవత్సరాలు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు పరిచర్య దేవుని కొరకు? అంటే దేవుని యొక్క పిలుపును ఏం చేస్తూ ఉండరు అనేక మంది ఈ దినాల్లో. చెయ్యాలని ఉంది కానీ సమయము కుదరటం లేదు. దేవుడు నన్ను పిలుస్తున్నాడా అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మన బాధ్యత ఏమిటంటే దేవుని యొక్క సువార్తను అనేక మందికి తెలియచేయాలి. ఆ కాబు ఆ దినాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నన్ను పిలిచిన వాడు, అక్కడ సౌలుని పిలిచిన వాడు నన్ను కూడా ఈ దినాన పిలిచాడు. కాబట్టి నేనేం చేయాలంటే దేవుని కొరకు పని చేయాలి. దేవుడు తన హృదయంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనందరితోనూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ కఠినపరచబడిన హృదయాలు కొన్ని ఉన్నాయి. ఆ కఠినపరచబడిన హృదయాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన మీద ఒక భారం పెట్టి ఉన్నాడు. ఆయన ఈ లోకముకి దేని కొరకు వచ్చి ఉన్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని రాయబడి ఉంటుంది. ఆయన రోగుల కొరకే వచ్చాడు కానీ ఆరోగ్యవంతుల కొరకు
రాలేదు. ఈరోజు చాలామంది హృదయ రోగంతో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, అనేక రకాలైన వ్యసనాలతో బాధపడుతూ ఉన్నారు. హృదయం బహు ఘోరమైన వ్యాధి కలిగినది అని దేవునికి వాక్యము తెలియజేస్తాం. హృదయం ఏంటంట, చాలా ఘోరమైన వ్యాధి. దానికి ఉన్న వ్యాధి దేనికి కూడా ఉండదు. శరీరానికి రోగం వస్తే ఎట్లా ఏదో ఒక వైద్యుడు దగ్గరికి వెళ్ళొచ్చు. ఈరోజు ప్రతి ఒక్క పార్ట్కి ఏముంది, ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు. కన్ను కావంటే కన్ను, చేతికి కావాలంటే చేయి, వేలకు కావంటే వేలు, గోర్లు కావంటే గోర్లకు సంబంధించి ప్రతి ఒక్క దానికి ఒక స్పెషలిస్ట్ ఉండారు. కానీ హృదయాన్ని బాగు చేయటానికి మాత్రము ఏ స్పెషలిస్ట్ లేరు. ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభువారి యొద్దకు రావాలి. యేసు ప్రభువారి యొద్దకు రావాలంటే యేసు ప్రభువారిని వారికి పరిచర్యం చేసేవాళ్ళు, ఆయన గురించి చెప్పేవారు కావాలి. అయితే ఎంత బాధ్యత ఉంది మన మీద. ఇక దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే దేవుని ఎరగని ప్రజలు వేల కోట్ల మంది ఉండారు. మన మీద అంత బాధ్యతను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, పెడుతూ ఉన్నాడు. అయితే ఆ దినాన కాబు అనే వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. దేవుని ఎరగని ప్రజల యొద్దకు సువార్తను తీసుకుని వెళ్ళిన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఉండి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తూ ఇంకనూ దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఆశతో ఆ సంఘంలో ఉన్న ఒక సేవకుడు ఏం చేశాడంటే, అయ్యా, అమెరికాలో వేరే ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు, ఆడికి వెళ్ళి ఇక్కడికి కానీ నువ్వు వెళ్ళినట్లయితే ఇంకా నువ్వు దేవుని గురించి తెలుసుకోగలుగుతావు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పినప్పుడు సరే వెళ్తానని సిద్ధపడతాడు. వెళ్ళటానికి ఏం లేవు, డబ్బులు లేవు. ఎలా వెళ్ళాలి? ఈరోజు సువార్త చేయాలన్నప్పటికీ నాకు సరైన ఏం లేవు, వసతులు లేవు అని ఏం చేస్తారు, సాకులు చెప్తూ ఉంటారు. నేను దేవుని యొక్క సువార్త చెప్పాలని అనుకుంటున్నాను, కానీ నాకు సరైన పరికరాలు లేవు, వెళ్ళటానికి అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, నాకు కుటుంబ ఇబ్బందులు ఉన్నాయి, ఇలా అనేక రకాలైన ఇబ్బందులు మనం ఏం చేస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాం. దేని కొరకు? దేవుని పని కొరకే మనం సాకులు చెప్తాము. అదే మన పని కొరకు అయితే వెతుక్కుంటూ వెళ్తాం. అదేంది? మన అవసరత. ఇది మనం ఏందో దేవుని కొరకు ఏందో మనం చాలా కష్టపడుతున్నట్టు, దేవుని కొరకు ఎవరు లేని బాధ అంతా మనమే పడుతున్నట్టుగా మనం ఏం చేస్తామో చాలా కష్టంగా దేవుని పనిని మనము చేస్తూ ఉంటాం. నాకే ఇచ్చాడు దేవుడు ఈ భారం అనుకుంటాం. అదే మన పని మాత్రం ఎంత భారమైనా ఎంత కష్టమైనా ఏం చేస్తామో ఆ సమయానికి వెళ్ళి ఆ పనిని మనం ఏం చేస్తామో చేసుకుంటాం. కాబు దగ్గర ₹1 లేదు. దేవుని నిమిత్తము మరొక చోటకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ వాడ దగ్గరికి వెళ్ళి వాడ కెప్టెన్తో మాట్లాడతాడు. అయ్యా, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేనేం చేస్తానంటే మీ యొక్క వాడలో పని చేస్తూ నేను అమెరికాకు వస్తానంటాడు. ఇతను నీగ్రో జాతి వ్యక్తి. ఇతను ఎలాంటి వాడు? నీగ్రో జాతి వ్యక్తి. నీగ్రో జాతి వ్యక్తులను ఆ దినాన్ని ఎలా చూస్తూ ఉంటారు? బహు అంటరాని వారుగా చూస్తూ ఉంటారు. ఈరోజు కూడా అనేకమైన ప్రాంతాల్లో ఎలాంటి తారతమ్యాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఉన్నతమైన వారి దగ్గరికి మనం వెళ్తే డబ్బులు ఇలా వేస్తారు చేతిలో, చేయి పట్టుకోవడానికి కూడా ఏం చేయరంట, చేయి తగలటానికి కూడా ఏం చేయరు, వాళ్ళు ఇష్టపడరు. కారణం ఏంటంటే అంటరానితనం. అలాంటి అంటరానితనము నీగ్రో జాతి వాళ్ళ పట్ల ఆ దినాన్ని మరి బహుగా ఎక్కువగా ఉంటుంది. కుల మతాల మధ్య, తర్వాత ప్రాంతాల మధ్య వ్యత్యాసము. అయితే ఆ దినాన ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వాడలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉంటే అవహేళన చేయటం ప్రారంభించారు, తిట్టడం ప్రారంభించారు, కొట్టడం ప్రారంభించారు. కానీ కాబు ఎంత మాత్రం కూడా ఏం చేయలేదు, ఆలోచించారు. తన యొక్క ఆలోచన అంతా కూడా ఒకటే, దేవుని యొక్క సువార్తను ఎక్కువగా తెలుసుకోవాలి, దేవుని కొరకు నేను
పని చేయాలి. పందిపు రంగమందు పరిగెత్తుదురు, అందరూ ఏం చేస్తారంట, పరిగెత్తుతూ ఉంటారు. కానీ గెలుపు ఎంతమందికి వచ్చింది? అందరూ ఫస్ట్ వస్తారా? ఒకడే ఒక గమ్యం అనేది దేవుని బిడ్డలకి ఖచ్చితంగా ఉండాలి. దేవుని యొక్క సువార్త విషయంలోనూ, రక్షణ విషయంలోనూ, విశ్వాస విషయంలోనూ దేవుడు ఒక దినాన్ని నేను లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్క అప్పచెప్పే వ్యక్తులుగా మనము ఉండాలి. కావున అనేక విధాలుగా హింసిస్తున్నప్పటికీ, దూషిస్తున్నప్పటికీ, నాకింతకు వచ్చింది ఈ శ్రమ, నాకింతకు వచ్చింది ఈ కష్టము, ఆ తోటలో పనిచేస్తూ చక్కగా అక్కడే నా బ్రతుకుని వెళ్ళవిస్తే సరిపోతుంది కదా అని తను అనుకోలే. నన్ను రక్షించిన నా దేవుని కొరకు నేనేం చేయాలి? పని చేయాలి అనుకున్నాడు. నా కొరకు తను ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. నా కొరకు తను ఏం చేయబడ్డాడు? ఉమ్మి వేయబడ్డాడు. నా కొరకు తను ఏం చేయబడ్డాడు? అపహాస్యము పాలు నొందుకున్నాడు. ఎవరి కోసం అంటే నన్ను రక్షించటానికని తను ప్రేమించిన తన తండ్రి కొరకు తన సువార్తను ప్రకటించడానికి బయలు వెళ్ళాడు. అయితే అందరూ తిట్టినోళ్ళే. ఉదయకాలం అంతా వాడనంతా ఏం చేస్తాడంట? శుభ్రం చేస్తాడు. శుభ్రం చేయటానికి ఏమి లేవు. ఆ తను వేసుకున్న వస్త్రాన్ని శుభ్రంగా వాడంతా తుడిచి మరలా దాన్ని పిండుకొని మరలా దాన్నే వేసుకునేవాడు. దగ్గరికి వస్తే దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదంట. అయితే తనంతా ఏం చేసి ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు రాత్రికాల సమయంలో మోకరించి అందరి కొరకు తను ఏం చేస్తూ ఉండేవాడంట? ప్రార్థన చేస్తూ. ఎవరి కొరకు? ఎవరైతే తనను దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే తనను అసహించుకుంటూ ఉండారో, ఎవరైతే తనని ఒక అంటరాని వానిగా పక్కన పెట్టి వేశారో వారందరి కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారిగా ఆ ఓడ మీదకి ఏమొచ్చిందంటే ఓ తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? తుఫాను వచ్చినప్పుడు ఓడ కెప్టెన్ అందరినీ జాగ్రత్త చేస్తూ ఇతని దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అంట, ఇతను ఏం చేస్తున్నాడంట? ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నామంటే, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను సార్, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను సార్ అన్నాడంట. ఇంకా ఆ వాడలో నాకు కెప్టెన్ తను ఏం చేసింటే ఆ దినాంచి తను పని చేయించడమో ఆపివేశాడు. ఆపివేసి ఆ వాడలో ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రేమించడం మొదలుపెట్టారు. ఏం చేస్తూ ఉండారు? ప్రేమించడం. ఒకప్పుడు ఏం చేశారు? దూషించారు, అసహించుకున్నారు, దూరంగా పెట్టివేశారు. ఎప్పుడైతే వీళ్ళందరి కొరకు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆ శ్రమల నుంచి ఎప్పుడైతే విడిపించబడాలి, అందరూ క్షేమంగా ఒడ్డుకి చేరాలని ప్రార్థన చేయటం మొదలుపెట్టారో, తన యొక్క ప్రార్థన బట్టి తను ఏం చేస్తూ ఉన్నాడంటే తనను బట్టి అందరు ప్రేమించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ వాడ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆ వాడలో ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు ఏం చేశారు? వాళ్ళు కలిగి ఉన్న వస్త్రాలు, ధనము అన్నీ కూడా తనకు ఇచ్చివేశాడు. ఇచ్చివేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే ఆ యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు పరిచర్య కొరకు బయటికి వెళ్తా, అయ్యా నేను వచ్చిన దాకా ఇక్కడే ఉండు, ఈ ప్రాంతం నీకు కొత్తది కనుక బయటికి వెళ్తే నువ్వు మారిపోతావు, మళ్ళీ నేను కనుక్కోవటం కష్టమవుతుంది, కాబట్టి నువ్వు వచ్చిన దాకా ఇక్కడే ఉన్నా అని చెప్పి ఆ సేవకుడు పరిచర్య కొరకు బయటికి వెళ్ళాడంట. ఒక తెలియని ప్రాంతంలో ఎలా ఉంటారు? ఇంకా భాష రాని ప్రాంతంలో ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా ఆయన వచ్చిన దాకా ఆ రూమ్లోనే ఉంటారు. కానీ ఆ సేవకుడు తిరిగి వచ్చేలేకే ఇక కాబోయిన వ్యక్తి తర్వాత శామ్యూయల్ మోరిస్గా మార్చబడ్డాడు పేరు. ఈ యొక్క యవనస్తుడు ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న యవనస్తులందరిని కూడా తీసుకొచ్చి ఆ సహవాసంలో కూర్చోబెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ఏం చేశాడు? వెళ్ళిన ప్రాంతము క్రొత్త ప్రాంతము. అందుకే ఇందాక లోక సువార్తలో ఒక వాక్యాన్ని ఇందాక చదువుకుందాం మనము. లోక సువార్త 9వ అధ్యాయము 26వ వచనం. నన్ను గుచ్చియు నా మాటలను గుచ్చియు సిగ్గుపడు వాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తనకు తాను
తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. దేవుని యొక్క సువార్తను చెప్పడానికి ఇది నాన్న ఏమవుతుంది, సిగ్గుపడుతూ ఉంటాం. క్రొత్త వ్యక్తులకు సువార్త చెప్పాలంటే చాలా ఏం చేస్తామో ఆలోచన చేస్తాం. వీళ్ళు ఏమంటారో, వీళ్ళు ఎలా మన పట్ల ప్రవర్తిస్తారో. అదిగాక అమెరికా లాంటి ప్రాంతంలో నీగ్రో జాతి వాళ్ళని మరీ ఎక్కువగా ఆ దినాన ఏం చేస్తారు, వేరు చేస్తారు. అలాంటి ప్రాంతాల్లో ఒక యవనస్తుడు వెళ్ళి చుట్టుపక్కల యవనస్తులందరూ కూడా ఒక చోటకు సమ్ముకూర్చి ఏం చేస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సమయాన్ని వ్యర్థం చేయలే. దేవుడు మనకిచ్చిన పని ఏమిటంటే, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఇతను ప్రయాసపడ్డాడు కనుక ఆ వెళ్ళిన ప్రాంతంలో ఆ సేవకుడు తిరిగి వచ్చేసరికి ఆ ఇల్లంతా కూడా యవనస్తులతో నిండిపోయి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సేవకుడు ఆశ్చర్యపోయాడంట. ఆ సేవకుడికి ఏం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నేను ఎప్పుడు కూడా ఇంతమంది యవనస్తులను ఒక చోటకి నేను సమకూర్చలేకపోయాను. ఒక దినానే తెలియని ప్రాంతంలో యొక్క వ్యక్తి వచ్చి ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాడు, కొంతమంది సమకూర్చి సువార్త ప్రకటిస్తున్నాడని ఆశ్చర్యపోయాడంట. అయితే సామ్యుయేలు మోరిస్ యొక్క జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, తను అతి చిన్న వయసులోనే చనిపోయాడు. కొన్ని వేల మందిని దేవుని యొక్క రక్షణలోకి తాను ఏం చేశాడు, నడిపించాడు. అతి చిన్న వయసులో తను చనిపోయాడు. కొన్ని వేల మందిని దేవుని యొక్క రక్షణలోకి అయినా నడిపించాడు. కారణం ఏమిటంటే, దేవుని కొరకు నేను బ్రతకాలి అని ఒక తీర్మానము, దేవుని కొరకు నేను పని చేయాలి అని ఒక తీర్మానము, దేవుని కొరకు నేను నిలబడాలి అని ఒక తీర్మానము, దేవుని కొరకు ఒక బలమైన గమ్యము కలిగి గురి కలిగి తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. ఎక్కడో ఒక నీగ్రో జాతి వ్యక్తి, ఏమీ తెలియని ఒక అన్యజనుడు, తన ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయి దేవుని సువార్తను ఎరిగి దేవుని సువార్త ద్వారా ఒక వాక్యం ద్వారా పట్టబడి ఆ పట్టబడిన వాక్యాన్ని పట్టుకొని దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు తన సువార్త కొరకని తెలుసుకొని దేవుని సువార్త నిమిత్తము అందరి చేత హింసించబడి దూషించబడి అవమానించబడి ఎగతాళి చేయబడి ఒక పనివాడిగా కూలివాడిగా ఒక ఓడలో ప్రయాణం చేసి ఒక దూర ప్రదేశానికి వెళ్ళి ఏమీ తెలియని భాష తెలియని ఒక ప్రాంతంలో సువార్తను ప్రకటించి తన యొక్క కలిగిన గాయాల ద్వారా రోగము ద్వారా తను అతి చిన్న వయసులోనే తన యొక్క మరణం పొంది కొన్ని వేల మందికి క్రీస్తు యొక్క మార్గాన్ని ప్రకటించాడు. ఎంత గొప్ప సాక్ష్యము! అతి చిన్న వయసులోనే తను మరణాన్ని పొందుకున్నాడు. కానీ కొన్ని వేల మందికి తను ఒక యవనస్తులకి ఒక మార్గాన్ని చూపించాడు. ఈరోజు దేవుడు మనల్ని రక్షించుకొని అనేక సంవత్సరాలు అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాము, రక్షించబడి ఎన్నాళ్ళు అవుతున్నట్టే, నేను చాలా సీనియర్ని అండి అంటాడు. ఏమంటారంట, మేము చాలా సీనియర్లు అంటారు. నేను రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? 20 సంవత్సరాలు. నాకు బైబిల్ అంతా తెలుసు అని మాట్లాడుతూ ఉంటారు. నేను రక్షించబడి 40 సంవత్సరాలు. మీరా చెప్పేదే, మేము ఇవన్నీ చాలా విన్నాము అని అంటారు. అంటే సీనియరిటీ వల్ల ప్రయోజనమో లేదు. దేనివల్ల ప్రయోజనము? మనం దేవుని సువార్తను ఎంతమందికి మనం ప్రకటించామో, ఎంతమందిని దేవుని సువార్త వైపు మనం నడిపించామో, ఎంతమందిని యొక్క నరకములో నుంచి క్రీస్తు యొక్క నిత్య జీవాన్ని వైపు మనం నడిపించామనేదే ప్రాముఖ్యత. అందుకే యేసువారు మాట్లాడుతుండు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును నా రాజ్యంలోకి ప్రవేశింపడంట. అయ్యా, నేను నీ సువార్తను అనేక మందికి తెలియజేసాము, అనేక మందిని స్వస్థపరిచాము, అనేక దయ్యాలు వెళ్ళగొట్టాము అని అంటే మీరెవరో నాకు తెలియదంట. నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారిని నేను రక్షించుకుంటాను. కాబట్టి దేవుని యొక్క చిత్తము,
దేవుడు పునరుద్ధానుడై లేచిన తరువాత మనకిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అనేక మందిని రక్షించాల్సిన బాధ్యత. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల దానికి అది ప్రతిఫలము ఉండదు. అది చనిపోయి తిరిగి లేస్తేనే దానివల్ల అనేక ఫలాలు వస్తాయి. ఇక్కడ కాబు అనే వ్యక్తి తను చనిపోయి ఏం చేశాడంటే అనేక మందికి ఒక కొత్త మార్గాన్ని చూపించాడు యవనస్తులకి. ఇంకొక చిన్న జరిగిన సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నా. ఒక 7 సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. అందరూ సామాగ్రి అంతా సమకూర్చుకున్నారు, వస్త్రాలన్నీ సమకూర్చుకున్నారు, మందులన్నీ సమకూర్చుకున్నారు. ఆ దినాన ప్రయాణం ఎలా ఉంటుందంటే సముద్ర ప్రయాణం అంతా. ఆ సముద్ర ప్రయాణంలో ఒక దీవి నుంచి మరో దీవికి ప్రయాణమై పోవాలైతే ఆ ప్రయాణంలో అన్నీ సమకూర్చుకొని 7 వెళ్తూ ఉన్నారు. ఆ దీవికి వెళ్తూ ఉన్నారు. ఆ దీవికి వెళ్ళే క్రమంలో దారి మళ్ళింది. దారి మళ్ళీ వెళ్ళవలసిన గమ్యము లేట్ అయిపోతూ ఉంది. అయితే వాళ్ళు ఒక నెలకి సిద్ధపడే ఆహారాన్ని సమకూర్చుకున్నారంట. అయితే ప్రయాణం ఏమవుతూ ఉంది, లేట్ అయిపోతుంది. వర్షాలు పడుతూ ఉన్నాయి, ఆ యొక్క ఓడ మీదకి తుఫాన్లు వస్తూ ఉంటున్నాయి. ఇలా కొంచెం సమయం లేట్ అయిపోయింది. ఆ సమయం లేట్ అయిపోయే కొద్దీ వారికి దగ్గర ఉన్న ఆహారము అవన్నీ కూడా అయిపోయినాయి. అయితే ఆ దినాల్లో ఒక వ్యాధి వారికి వచ్చింది. ఆ వ్యాధి రావటం ద్వారా ఒక్కొక్కరు ఆ వాడలోనే ఏమైపోతూ ఉన్నారు, వెళ్ళిన వాడలోనే చనిపోవడం ప్రారంభించారు. వాళ్ళందరూ దేని కొరకు ప్రయాణం చేశారు? సువార్తను ప్రకటించాలని ప్రయాణం మొదలుపెట్టారు. అయితే వెళుతూ అన్నీ సమకూర్చుకున్నారు, మందులు కూడా సమకూర్చుకున్నారు, అన్నీ సమకూర్చుకున్నారు. ప్రయాణమై వెళ్ళే క్రమంలో ఒక్కొక్కరుగా వ్యాధి చేత పట్టబడి చనిపోతూ ఉన్నారు. 6 చనిపోయారు. ఇక 7వ వ్యక్తి నిలబడిపోయాడు. ఆ 7వ వ్యక్తి అందరూ చనిపోయి ఎక్కడ ఉండారు? ఆ కళ్ళ ముందే ఉంటూ ఉండారు. అక్కడ 7వ వ్యక్తి తర్వాత నా పరిస్థితి ఏమవుతుందని ఆలోచిస్తూ ఒక డైరీ రాసుకున్నాడంట. ఏం రాసుకున్నాడు? ఒక డైరీ రాసుకున్నాడు. ఏమిటి ఆ డైరీ అంటే, తను చేయబోయే సువార్త, తను బ్రతుకుంటే ఎలా సువార్త చెయ్యాలి, ఎలా సంఘాలు కట్టాలి, అలా అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలన్న ఒక ఆలోచన అంతా కూడా ఒక డైరీ రాసుకున్నాడు. యవనస్తులకు ఇలాంటి పరిచర్య చేయాలి, వృద్ధులకు ఇలాంటి పరిచర్య చేయాలి, చిన్నపిల్లలకు ఇలాంటి పరిచర్య చేయాలి, ఎవరైనా రోగంతో ఉండవాళ్ళ కొరకు ఒక హాస్పిటల్ కట్టాలి. ఇలా తనకున్న ఆలోచన అంతా కూడా ఏం చేశాడంటే ఒక డైరీలో రాసుకున్నాడు. రాసుకొని తాను కూడా ఆ వాడలో ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. వీళ్ళు దేని కొరకు ప్రయాణం చేయబడ్డారు? దేవుని యొక్క మాట, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ మాటను తీసుకున్నారు. నేను రక్షించబడ్డాను కాబట్టి రక్షణ లేని ప్రజల యొద్దకు దేవుణ్ణి తీసుకొని వెళ్ళాలి. ఆ తీసుకొని వెళ్ళే క్రమంలో అంతకుముందు శామ్యూయల్ మోరిస్ గురించి విన్నాము. ఆయన అనేక మంది యవనస్తుల్ని రక్షించాడు, దేవుని యొక్క సువార్తలోకి నడిపించాడు. ఈ 7 సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టారు, వెళతా ఉండారు. ఆ మార్గం మధ్యలోని 7 కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ ఓడ ఇప్పుడు వాళ్ళు అనుకున్న గమ్యానికి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వెళ్ళింది. ఎవరో వాడలో 7 ఉండారు, అందరూ చనిపోయారు. చాలా దుర్వాసన వస్తూ ఉందని అనేక మంది ప్రజలు చూస్తానికి వచ్చారు. అందరూ చూసి ఎవరు వీళ్ళు, దేని కొరకు ఈ ప్రాంతానికి వచ్చారు, ఏం చేయాలని ఈ ప్రాంతానికి వచ్చారు అని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక డైరీ గాని వచ్చింది. ఏమిటా డైరీ అని చూస్తే వాళ్ళు దేవుని సువార్తను పాటించడానికి వచ్చాడు, ఈ విధంగా చేయాలనుకున్నారు పరిచర్య అని. దానిలో అంతా కూడా వాళ్ళందరూ కూడా చదువుకున్నారు. దేవుని బిడ్డలారా,
ఆ చదువుకున్న యవనస్తులు కానీ అక్కడున్న గ్రామస్తులు కానీ వారు చేసిన త్యాగము, వాళ్ళు సువార్త చెప్తా ఏమి కొట్టబడ్డారా అంటే వాళ్ళని ఎవరు కొట్టింది లేదు, తిట్టింది లేదు, అవమానపరిచింది లేదు, ఏమి చేయలే. కానీ క్రీస్తు నిమిత్తం వాళ్ళు ఏం చేయబడ్డారు? చనిపోయారు. చనిపోయిన తర్వాత వారు రాసుకున్న డైరీ ప్రకారముగా దేవుడు గొప్ప సువార్తను ఆ దినాన ఆ ప్రజల్లో కలగజేశాడు. ఆయన పేరు మీద ఈ దినాన హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయన పేరు మీద ఈ దినాన అనేక స్కూల్స్ ఉన్నాయి. ఆయన పేరు మీద అనేక వృద్ధ ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళు పెద్దగా కష్టపడింది ఏమీ లేదు, దేవుని కొరకు జీవించాలి అని అనుకున్నారు. కాబట్టి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సువార్తను ప్రకటన చేయాలి. ఈ ఇద్దరి యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు, ఒక వ్యక్తి సువార్త చెబుతూ అనేక మందిని రక్షించాడు. ఒకరు 7 మాత్రము సువార్త చెప్పటానికి బయలుదేరి సువార్త చెప్పక ముందే చనిపోయారు. కానీ వారి యొక్క ఆలోచన ఏమిటి? అనేక మందిని రక్షించాలి, అనేక మందిని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలి. ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది ఉండాం, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక దినాన్ని దేవుడు మనం లెక్క అడిగినప్పుడు, నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎంతమందిని దేవుని యొక్క రాజ్యం వైపు నడిపించావు అని అడిగితే, మనం ఒక దినాన మనం కూడా ఏం చెప్పాలి? ఆయన ఎదుట సమాధానము చెప్పాలి. కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాబోయే యొక్క దినాలు, కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి మనం అనేక మందికి రక్షణ సువార్తను తెలియజేసేవాళ్ళగా, ఒక సామ్యూయల్ మోరిసు, అదేవిధంగా ఆ యొక్క యవనస్తులు 7 కూడా వారు చనిపోయి సువార్తను అనేక మందికి ప్రకటించారు. మన యేసు ప్రభువారు ఆయన 30 సంవత్సరాలు కుటుంబంతో ఉండి 3.5 సంవత్సరం ఏం చేశాడు? సువార్తను ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 3.5 సంవత్సరము సువార్తను ప్రకటించాడు పరిపూర్ణముగా. ఈ 3.5 సంవత్సరంలో ఆయన చేసిన సేవ ఎలాంటి సేవ? బహు గొప్పదైన సేవ. ఎన్నో సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరంలో గొప్ప పరిచర్యను యేసు ప్రభువు ఈ లోకం మీద చేశాడు. కాబట్టి గొప్ప పరిచర్య మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం బలపరుచుకుంటూ, అనేక మందిని బలపరుస్తూ దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాల్లోకి మనం తీసుకుని వెళ్ళాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయుడి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమీ తెలియని ఒక యవనస్తుడు క్రీస్తు పిలుపుని విని అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించారు. ఈ దినాన మనము ఎన్నో సంవత్సరముల నుంచి దేవుని యొక్క సువార్తను ఉంటున్నప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తము, దేవుని యొక్క పని నిమిత్తము లేపబడిన వారంగా మనము ఉన్నట్లయితే ప్రయోజనము లేదని, దేవుని యొక్క సువార్త చెప్పుటకు సిగ్గుపడినట్లయితే అది ఎంత అవమానకరమని దేవుడు ఇది నన్ను తెలియజేస్తుండగా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా. ఏక మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలించలేకుండా నీ కృపను దయచేయండి. రక్షణ లేని ప్రజల యొద్దకు, నిన్నెరగని ప్రజల యొద్దకు, దేవా, నశించిపోతున్న ప్రజల యొద్దకు తండ్రి ప్రభా, మేము వెళ్ళుటకును, వారికి నీ సువార్తను ప్రకటన చేయుటకును, వారిని రక్షణ మార్గంలో నడిపించుటకును మీరు మమ్మల్ని ఆయుత్తపరచండి. మాకు తోడుగా మీరు ఉండండి. దేవా, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఈ యొక్క వాక్యం వారి హృదయంలో ఫలించి అభివృద్ధి పొందినట్లుగా కృప దయచేయమని, ఈ వారకాలంతో జరుగున ఈ యొక్క సువార్త పనిలో, ఈ యొక్క సంఘ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ తండ్రి పాలు పంచుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు, ప్రేమించు నన్ను వందనం ప్రభునకు, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. దేవునినే మరచినను ఆ ప్రేమను నే మరచినను, దేవునినే మరచినను ఆ ప్రేమను నే మరచినను, కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించున్, ఎంతగానో నన్ను ప్రేమించెన్, కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించున్, ఎంతగానో నన్ను ప్రేమించెన్, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. కాపరి నన్ను వెదకెను, నాకై పరితపించెన్, ఎంతగానో నన్ను ప్రేమించెన్, మంచి కాపరి నన్ను వెదకెను, నాకై పరితపించెన్, ఎంతగానో నన్ను ప్రేమించెన్, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక